హలో! హలో! వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. వేడిగా కాఫీ కలుపుకొని క్రికెట్ చూస్తూ ఉన్నా. ఎందుకో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ గోంగూర చికెన్ ఆర్ గోంగూర మటన్. సో, గోంగూర లీవ్స్ కోసమని బయటికెళ్ళా. బట్ ఆ ఆకులు తప్పితే అన్నీ కనపడుతున్నాయి. సర్లే ఏదో ఒకటి ఏసేద్దాం అని చెప్పి టుడేస్ లంచ్ ఇస్ మేథీ చికెన్ కర్రీ. సో, ఫ్రెండ్స్ ఏమో మేథీ లీవ్స్ ఒలుస్తున్నారు. నేనేమో రైస్ నానబెట్టి బగారా రైస్ చేస్తున్నాను. సో, కొంచెం నెయ్యేసుకొని అందులో ఉన్న మసాలాలన్నీ ఏసేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏసి ఫ్రై చేసుకోండి. పక్కనే కొంచెం జీడిపప్పు నానబెట్టుకొని మేథీ లీవ్స్‌ని దగ్గరకొచ్చేదాకా ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసి ఒక బౌల్‌లో పెట్టుకోండి. అండ్ ఇందాక చేసిన బగారా రైస్ మిక్స్చర్‌లో 2 స్పూన్లు బిర్యానీ మసాలా అండ్ 2 స్పూన్లు ఉప్పేసేసి, రైస్‌ని నానబెట్టిన వాటర్‌ని అందులో పోసేసి, రైస్ గూడా ఏసి, మూత పెట్టి రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 20-25 మినిట్స్‌లో మన బగారా రైస్ సెట్ అనమాట. ఇంకా అలా పక్కన ఇంకొక బాండీ పెట్టేసి, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఫ్రై చేసేసి, కొంచెం ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి బాగా వేపండి. దాంట్లో చికెన్ ముక్కలేసేసి ఒక 10-15 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. తర్వాత పక్కనే మనం ఫస్ట్‌లో నానబెట్టుకున్న జీడిపప్పుల్లో టమాటాలేసేసి బాగా గ్రైండ్ చేసి పేస్ట్‌లాగా చేసుకోండి. ఈలోపు ఉడికిన చికెన్‌లో కారం అండ్ చికెన్ మసాలా, గరం మసాలా ఏ మసాలా దొరికితే ఆ మసాలా అన్నీ ఏసి బాగా కలిపేసి, ఆ పేస్ట్‌ని అందులో ఏసేసి 10-15 మినిట్స్ ఉడికిచ్చి, కొంచెం కొత్తిమీర అండ్ స్టార్టింగ్‌లో ఫ్రై చేసిన మెంతికూరేసేస్తే సెట్. ఇంక మనకి మేథీ చికెన్ పక్కనే బగారా రైస్ వేడి వేడిగా అండ్ ఒక్క ఉల్లిపాయ పీస్ పెట్టుకొని తింటే సెట్ ఫర్ ఫ్రైడే. అదనమాట. మళ్ళీ రేపు కలుస్తా. టాటా బాయ్.